A few moments. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హీ గివ్ అప్? నా పాటికి నేను గేమ్ ఆడుతుంటే ఒకటి వచ్చాడు మూవ M590తో ఇంకా స్నైపర్తో ఏదో ప్రాక్టీస్ ఏదో చేస్తున్నాడు. చేసుకునేది చేసుకోకుండా ఇమోట్లు వేస్తున్నాడు. అందుకే రికార్డ్ ఇదిగో ఈడే అప్పుడు ఒక షాట్ కొట్టాడు. శ్రీకృష్ణ ఏదో ఒకసారి ఉత్తినే వేసాడేమో మామ. ఉత్తినే వేసాడా? ఆగు. నా కొడుకుని ఎత్తను ఈ నా కొడుకు చేసుకోకుండా ఎందుకు ఇమోటో నా దగ్గర లేక నా ఇమోట్ అసలు ఇంక తర్వాత ఆడు కొడతాడు నేను కొడతాము. ఆడి దగ్గర ఏమంటే M590 చాలా బాగా ఆడుతున్నాడు. చాలా ఫాస్ట్గా ఉంది, రీలోడ్ స్పీడ్ కూడా బాగా ఆడుతున్నాడు. ఓకే స్నైపింగ్ కూడా చేస్తున్నాడు, అంతా బాగానే ఆడుతున్నాడు. ఇదిగో చాలా బాగుంది. నాకు తెలిసి పెయిడ్ స్క్రీమ్స్ ఎక్కువ ఆడతాడేమో, అదే టోర్నమెంట్లో ఆడతారు కదా అవి ఎక్కువ ఆడతాడేమో. కానీ నాతో ఎందుకు వీడికి అంత తెలుగోడా కొంపతీసి నేను అదే అనుకున్నాను, తెలుగోడేమో అనుకున్నాను. కొట్టాడు, ఇమోట్లు వేసాడు, నేను ఎందుకు ఊరుకుంటా? నేను కొట్టాను బోల్డ్ సార్లు ఇమోట్లు వేసా. కానీ ఇటు బాగా ఆడుతున్నాడు మూవ, చాలా బాగా ఆడుతున్నాడు. నాకు అటు చేసేదానికి నాకు బీపీ రేగిపోతుంది. ఇటు తెలుగోడు అనుకుంటున్నాను, రిక్వెస్ట్ పెట్టేశాను. వీడికి ఉంది నా కొడుక్కి ఇప్పుడు ఆడు మెడలు ఇరిసేస్తాను ఇప్పుడు. కానీ అంతకన్నా ముందు ఈడేంటి ఫీల్ అవుతున్నాడు ఇప్పుడు? M590 నాకు రాదనుకుంటున్నాడు ఏంటి? వీడు తీసుకొస్తాను ఈ నా కొడుక్కి M590 తీసుకొచ్చి దాంతోనే కొడతాను. షార్ట్ గన్తో కొడితే ఆడికి బుద్ధి రాదా నా కొడుక్కి? ఏదో ఆడికాడు పెద్ద ఈ స్పోర్ట్స్ ప్లేయర్ లెక్క ఫీల్ అయిపోతున్నాడు. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మూవా, వీడియోని ఎండింగ్ వరకు చూడండి. ఇదైతే మన సెకండ్ ఛానల్ అనమాట, DMN ధీరజ్ మ్యాక్స్. ఏం లే, నేనెందుకు కొట్టలేను? ఎగరేసి కొడతాను చూడు ఇప్పుడు. ఇక తర్వాత మిగిలిన సెకండ్లు కూడా పిచ్చి కుక్కలు ఎతికితే ఆడేమో లాంగ్లో ఉన్నాడు, నాతో షార్ట్ రేంజ్ గన్ ఉంది, లాంగ్ రేంజ్ లేదు. ఇంక తర్వాత ఆడికి ఎట్లో రిక్వెస్ట్ పెట్టాను కదా, ఎదురు చూశాను. ఆ తర్వాత రికార్డింగ్ అయిపోయింది మావా, స్టోరేజ్ ఫుల్. ఇదే వచ్చింది తలకాయ నొప్పి. కానీ ఏమైందంటే మావా, ఆడే వచ్చాడు గ్రూప్కి, వచ్చి లిమిటెడ్ ఆడదాం లోన్ వల్ఫ్ 1v1 అని ఇక్కడ తీసుకొచ్చాడు. ఆడి స్టార్ట్ చేస్తాడు సడన్గా. నేను ఇంకా రూమ్ ఆడదాం లిమిటెడ్ అనుకున్నాను. ఇప్పుడు చూద్దాం ఆడి కథ. ఆడేదో పెద్ద ఈ స్పోర్ట్స్ ప్లేయర్ లెక్క ఫీల్ అయిపోతున్నాడు. ఆడి బాధ ఆడిది. నేను షార్ట్ గన్తో ఆడుతున్నాం మావా, చూసుకొని ఆడాలి. అంటే వాడికి మంచి రిధం ఉంటుంది. అంటే ఇందాక నుంచి M590తో గిర్రని కొట్టాడు కదా, సో వాడికి మంచి ప్రాక్టీస్ ఉంది. ఈరోజు నాకు ఈరోజే ఫస్ట్ ఇది ఈ గన్ను. అండ్ అలాంటిది ఏం లేదు, కొట్టి దొబ్బు వచ్చి నా కొడుకుని చూస్తాను ఎట్ట కొడతాడో చూస్తాను ఈ మ్యాచ్. నీకు అనిపిస్తుందిలే, నువ్వు ఎందుకంటే నువ్వు శని నా కొడుకువి, నీకు అనిపిస్తే ఆడు గెలాలి కదా. ఆడెట్లే కొడతాడు. నాకు రాదా M590 నా కొడుక్కి. నేనప్పుడే రెండో బుల్లెట్ కూడా వదిలేసా, కానీ ఎలిమినేట్ అయ్యాను ఆడేసిన ఐస్ గడ్లో. లేకపోతే నాదే రౌండ్. అయ్యా నువ్వు ఆడదరా తెలుస్తుంది, ఆడ బాగా ఆడుతున్నాడు దాంతో. అయినా నేను ఇంకా బాగా ఆడాల్సింది, నాకు కొంచెం తుత్తర ఎక్కువలే. కానీ డిసెట్టికల్తో అట్ట కాదు, నా కొడుకు అదేందో చూపిస్తాను ఇప్పుడు. ఆడికి మూమెంట్ ఇచ్చి కొడతాను. స్పీడ్ స్క్రీమ్స్ ఆడుతాను కాబట్టి ఎక్కువ ఫుల్ మ్యాపే అనుకుంటాను. ఇంకా వన్ ట్యాప్ గన్తో కూడా రాదేమో. మీరు నవ్వుకుంటారనే చచ్చిపోయామవా, మీకోసం చచ్చిపోయాను నేను. ఇప్పుడు కొట్టేస్తాను చూడ, ఈజీ కొట్టేస్తాను. M590తో కష్టం కానీ వన్ ట్యాప్ గన్తో చాలా ఈజీ. ఊదేస్తాను చూడు ఇప్పుడు. నువ్వేం చేసినా లేదులే, ఇంకొక రౌండే ఆడి ఈజీ కొడతాడు. చూద్దు అందరికి చూపిస్తా. ఆడిని ఇప్పుడు ఎగరేసి కొడతాను 5 రౌండ్లు వరుసగా. చూసుకుందాం ఆడో నేను. చూస్తావు. అవును, ఆడు ఇందాక ఒక స్నైపర్తో కూడా ప్రాక్టీస్ చేశాడు. ఆగలే నువ్వు, ఆడ దగ్గర మంచి స్కిల్స్ ఉండొచ్చు, నాకన్నా బాగా రీలోడ్ స్పీడ్ అన్నీ ఉండొచ్చు. కానీ నా దగ్గర మంచి తెలివి ఉంది. ఆగు, చూసావు ఇందాక ఆడు స్కిల్ వేసాడు, నేను స్కిల్ వేసా. ఇప్పుడు ఖచ్చితంగా ఇటు నుంచి వస్తాడు, ఆడు ఊపుకుంటూ వస్తాడు. ఎందుకంటే డ్యామేజ్ చేశాడు కదా, ఆగదు మనోడికి. అందులోనూ 4 రౌండ్లు కొట్టాడుగా. ఓకే ఫస్ట్ రౌండ్ అయితే కొట్టేశాను మావా. ఇక్కడ నుంచి చూసుకోండి, సీరియస్ నా కొడుకును వదిలేదే లేదు. అండ్ నాకు ఇమోట్ వేసాడు, అంత ఈజీగా ఎట్టమో వదిలేస్తా. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పాను కదా ఇది కూడా మన ఛానలే. దీంట్లో కూడా ఒక ఫాస్ట్గా ఒక 50K చేసేయండి. అంటే కొంచెం టైం పట్టుద్దిలే, వీడియోలు పెట్టాలి. ఇటు నుంచి వస్తాడేమో దారా. అరే హెడ్ కొట్టాలి, ఆడు కొట్టాడేమోవా. ఆడు ఒక బుల్లెట్ కొట్టాడు, నాకు తెలిసి వద్దు. ఇక్కడ ఉండడం అంటే అంత సేఫ్ కాదు, కిందకు దిగిపోదాం. ఆడు నాకు తెలిసి ఊపుకుంటూ వస్తాడు, ఎందుకంటే డ్యామేజ్ చేశాడు. అందులోనూ
4 రౌండ్లు కొట్టాడు, ఖచ్చితంగా వస్తాడు. అటు వేసాడంటే ఇటే వస్తాడు. దారా నాకు తెలుసు మావా, నాకు తెలుసు. అమ్మా అయిపోయింది. స్నైపర్స్తో నాకు అస్సలు రాదు. తీసాడు, కొట్టేశాను. ఇప్పుడు షార్ట్ గన్ను, దీంతో కూడా ఆడు బాడీ షాట్లు బాగానే కొడతాడు. నేనైతే ఇప్పుడు జాగ్రత్తగా చూసుకొని బాడీలే దించుతా. నేను గెలవాలి. ఆడు కూడా బాడీ షాట్లే కొడతాడు. ఆడు చెప్పా కదా మంచి ఫుల్ మ్యాప్ ప్లేయరు, అదే టోర్నమెంట్ ప్లేయర్ అనమాట. అటు వెళ్ళిపోతున్నాడు కనబడినాడికి. ఇదంతా ఎందుకంటే వీడికి దొంగ నా కొడుక్కి కొట్టేసాడుగా 4 రౌండ్లు. ఇంక ఈజీ కొట్టేసి అనుకుంటున్నాడు. అదిగో విసురుతున్నాడు. నాకు తెలిసి వీడు తెలివంతా టోర్నమెంట్ ప్లేయర్ తెలివే అనమాట అంతా. అవి విసిరేసి రష్ చేస్తారు వాళ్ళంతా. మనం కూడా నేర్చుకోవాలా, అది మంచి స్కిల్లే. అది ఎవరి మీద కన్నా రష్ చేసేటప్పుడు అవి విసిరేసి మీద ఎక్కితే ఆడు భయపడిపోతాడు, ప్యానిక్ అవుతాడు. కానీ నేను అవ్వలేదు, కొట్టేసాను అని పెచ్చనా కొడుకుని. నో సీరియస్ మావా, అస్సలు వదలు నాన్ని. ఇంకొక 2 రౌండ్లు, ఆడు 1 రౌండ్ కొట్టాలి. దారా నువ్వు ఇటు వస్తావు, నాకు తెలుసురా పెచ్చనా కొడుకు అనుకున్నావు నన్ను. దీని మీద ఎక్కి అయిపోయింది, సింపుల్ కొట్టేశాను. ఏదో పెద్ద హీరో, పెద్ద ఈ స్పోర్ట్స్ ప్లేయర్ లాగా బిల్డప్ ఒకటే. 4 రౌండ్లు కొట్టేసరికి పిల్లనా కొడుకు అనుకుంటున్నాను నన్ను. కొట్టేశాను మావా. ఇది 1 రౌండ్ కొడితే అయిపోద్ది. ఇంతవరకు తీసుకొచ్చాను అన్ని. ఈ 1 రౌండ్ ఖచ్చితంగా కొడతాను. ఆడు M590 తీస్తాడు ఖచ్చితంగా. ఆడు మీదకే వస్తాడు. రాని నా కొడుకు చూసుకుందాం అన్నట్టు మర్చిపోయా. ఆడైతే మన తెలుగోడు కాదు మావా, ఢిల్లీ అంట ఆడిది. అక్కడ చూశాను. అంటే అది వెపన్ గ్లోరీ ఉంటుంది కదా, ఢిల్లీ ఆడిది. మన తెలుగు కాదులే, అయినా ఆడు మన తెలుగుని కొట్టాలంటే ఆడికి 3 జన్మలు అవ్వాలా నా కొడుక్కి. అంత ఈజీ అనుకుంటున్నాడు ఆడు. అబ్బా ఏదో ఇసిరాడు అంటే ఇప్పుడు వస్తాడు. చూద్దాం, వెయిట్ చేద్దాం మనం. అసలు ఛాన్స్ ఇచ్చేదే లేదా నా కొడుక్కి. ఛాన్స్ ఇవ్వకుండా మంచి గడి కొడదాం. వస్తున్నాడు. స్కిల్ వేస్తాడు ఇప్పుడు. నాకు తెలుసురా తమ్ముడు, పడుకో నా కొడక్క. మొత్తానికైతే బూయా కొట్టేసాము వాడి మీద. ఆడైతే నిజంగా ఏందిరా బాబు ఇడు 4 రౌండ్లు ఇచ్చి కొట్టేశాడు అనుకొని ఉంటాడు. కొట్టేసామోవా. ఆడుకున్న జీబలు మొత్తం తగ్గిపోయి ఉంటుంది. కానీ బాగానే ఆడాడు మా రీలోడ్ స్పీడ్ మొత్తం బాగుంది. పోన్లే ట్రైనింగ్ ఆడుతున్నాడు, నన్ను గెలికాడు. మన తెలుగుడు అయితే కాదు, సౌత్ వెస్ట్ ఢిల్లీ. తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాడు మా. ఇప్పుడు 4 రౌండ్లు కొట్టాను కదా, ఈ మ్యాచ్ కొట్టేద్దాంలే అనుకుంటున్నాడు హీరో. సర్లే మ్యాచ్ అయితే గెలిచాను. ఆడికి నిజంగా కాలిపోయి ఉంటుంది. ఆడి ఈమోట్ వేసిన దానికి కాలిచ్చా, ఇంకా కాలిస్తాను ఆడికి. ఇక ఈ ఛానల్ అయితే మందేమో, మళ్ళీ అడుగుతున్నా, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మంత్లో ఫుల్గా వస్తాయి ఈ ఛానల్లో వీడియోలు. ఈ మంత్లోనే రావాల్సిందే, అంటే పెట్టింది మొన్నేగా, స్టోరేజ్ లేదు నా ఫోన్లో, అందుకే ఆపేసాను. నెక్స్ట్ మంత్లో అన్నీ వస్తాయిలే. ఇంకా ఇది మావా ఈరోజు వీడియో. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఛానల్ని, బెల్ ఐకాన్ వీడికి కొడతాను చూడు ఇప్పుడు, ఇట్టయితే కొట్టేయండి. ఇంకా ఇంకొక వీడియోలో కలుసుకుందాం మళ్ళీ. బాయ్ మావా, బాయ్.